నేటి పునీతులు పునీత హిలరీ గారు. ఆ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. సోమవారం, జనవరి 13, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కాని ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను, అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసినవాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. ఎట్లన, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతల ఎవరితోనూ పల్కి ఉండలేదు. అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అనియు దేవుడు ఏ దూతతోనూ చెప్పలేదు. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అనియు చెప్పుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.